తాళవనాన్ని చేరుకున్న బలరాముడు తొందరగా ఆ తాళవృక్షాలను పట్టుకుని తన భుజబలంతో మదించిన ఏనుగులా కదిలించగానే మగ్గిన తాటి పండ్లు దబదబా నేల మీద రాలాయి. అడవి మధ్యలో ఉన్న గాడిద రాక్షసుడు పండ్లు రాల్చిన చప్పుడు విన్నాడు. ఆ ధ్వని చెవిలో శూలంలాగా నాటుకోగానే అదిరిపడి శత్రువులను వెంటనే చంపివేయాలనే కోరికతోటి బయలుదేరాడు. పదవిక్షేపులన్ సవృక్షధరణీ భాగంబు గంపింపగా రథముల్దీటుచు కత్తిరించిన చెవుల్ రాజిల్ల వాలంబు భీతిదమైదూలగ కావరంబున సముద్దీపించి గోపాలకుల్ బెదరన్ రాముని రొమ్ముదన్నె వెనుకై బీరంబు తోరంబుగన్. భయంకరంగా విజృంభించి వస్తూ ఉన్న ఆ రాక్షసుని కాలి తాకిడికి అక్కడ ఉన్న భూభాగము చెట్లతో సహా అదిరిపోయింది. అతడు కత్తిరించిన చెవులతో భయంకరంగా నాట్యం చేస్తూ ఊగుతున్న తోకతో పళ్ళు పటపట కొరుకుతూ కొవ్వెక్కి కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. గోపాలకులు అందరూ బెదిరిపోయేటట్లు బలరాముని వక్షస్థలం మీద వెనుక కాళ్లతో జాడించి ఒక్క తన్ను దన్నాడు. తన్నడంతో ఊరుకోక ఆ రాక్షసుడు బలరాముణ్ణి కరవడానికి ప్రయత్నించాడు గాని బలరాముడు అందలేదు. ఇంకా చేసేది లేక ఆ రాక్షసుడు చురచుర చూస్తూ ఇటొక తన్ను అటొక తన్ను తన్నసాగాడు. అయితే అందులో అతని బలం క్షీణించినట్లు తెలిసిపోతూ ఉన్నది. అప్పుడు బలరాముడు రౌద్రాకారం ధరించి ఆ గాడిద రాక్షసుని 4 కాళ్ళు ఒక్క చేత్తో కలిసి ఒడిసి పట్టుకొని మహావేగంగా గిరగిర త్రిప్పి నేలపై కొట్టి వాణ్ణి మట్టుబెట్టాడు. అలా చచ్చిన రాకాసి గాడిదను బలరాముడు ఒక తాటి చెట్టుకేసి విసిరిగొట్టాడు. ఆ వేగానికి ఆ చెట్టు విరిగి మరొక తాటి చెట్టుపై పడింది. ఇలా ఎన్నో చెట్లు ఒకదాని దెబ్బకు మరొకటి సుడిగాలి దెబ్బకు విరిగిపోయినట్లే నేలపై కూలిపోయినాయి. దారపు పోగులు మూల పదార్థమై ఉండగా వాటి ఆధారంతో వస్త్రం అల్లిక చేయబడుతూ ఉంది. ఈ విధంగా పరమేశ్వరుని రూపము ఈ జగత్తుకు మూల పదార్థముగాగా ఈ సృష్టి అంతా అతని యందు అల్లిక చేయబడుతూ ఉన్నది. అటువంటి స్వామి ఒక సామాన్య రాక్షసుణ్ణి ఇలా చంపగలగడంలో ఆశ్చర్యమేమున్నది పరీక్షన్ మహారాజా? ఇంకా విను. ఆ రాక్షసుడు చనిపోవడం చూసి అతని బంధువులందరూ గాడిద రూపాలతో కృష్ణుడిపైకి బలరాముడిపైకి వచ్చి పడ్డారు. ఆ బలరామకృష్ణులు తమపైకి వచ్చిన బలవంతులైన ఆ రాకాసి గాడిదలను వెనకగాళ్ళు పట్టుకొని గిరగిర తిప్పి తాటి చెట్ల తలలపైకి విసిరిగొట్టి మట్టు పెట్టారు. అప్పుడు ఆ యుద్ధంలో కూలిపోయిన తాటి చెట్ల ముక్కలు రాక్షసుల శరీర ఖండాలు కలిసి భూమిపై పరచుకొని ఉంటే మేఘ శకలాలతో ఆవరించబడిన ఆకాశంలా కనిపించిందా నేల. ఎన్నాళ్ల తరువాతో ఆనాడు ధేనుక వనంలో గోపకులు ఆ తాటి పండ్లు తనివిదీరా తిన్నారు. ఆవులు ఆ వనంలోని పచ్చికలు కడుపుల నిండా మేశాయి. ధేనుకాసురుని చంపిన స్వామి భక్తుల పాలి కామధేనువై ఉండగా వారి కోరికలు తీరటం అదెంత పని. ఆ శుభ సమయంలో దేవతలు వర్షం కురిపించి దుందుభులు మ్రోగించారు. అప్పుడు కృష్ణుడు అన్నగారితోనూ గోపాల బాలకులతోనూ గోవులతోనూ కలిసి గోకులానికి తిరిగి వచ్చాడు. గోపకులు అందరూ రామకృష్ణుల పరాక్రమాన్ని ప్రవర్తనను ప్రస్తుతించారు. గోకులంలోని గోపికలు గోపకుమారుడైన కృష్ణుణ్ణి కన్నుల పండువగా చూశారు. ఆ కృష్ణుడు గోధూళి ఆవరించిన తల వెంట్రుకలపై నెమలిపింఛం ధరించి ఉన్నాడు. వెలుగులు చిమ్ముతున్న చిరునవ్వులతో, శుభాన్ని కలిగించే చూపులతో ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉన్నది. క్రొత్త పూలమాలికలను ధరించి ఉన్నాడు. గోపకులందరూ బతిమిలాడితే వేణునాదం చేస్తూ అందరి మనస్సులకు ఆనందం కలిగించాడు. గోపదరేణు సంకలిత కుంతలబద్ధ మయూరపించు గోపదరేణు సంకలిత కుంతలబద్ధ మయూరపించున్ ఉద్దీపిత మందహాస సుభదృష్టిల సన్ముఖ ఉద్దీపిత మందహాస సుభదృష్టి
ఉద్దీపితమందహాస సుభదృశిల సన్ముఖునవ్య పుష్పమాలా పరిపూర్ణు గోపజనలాలిత వేణురవాభిరామున్ ఆ గోపకుమారునింగనిరి గోపసుతుల్ నయనోత్సవంబుగన్. గోకులంలోని గోపకాంతలందరూ కృష్ణుని ముఖకమలంలో నుంచి వెలువడుతూ ఉన్న తేనెలను తమ కన్నులు అనే తుమ్మెదలు త్రాగుతూ ఉండగా రోజంతా తమకు కలిగిన వియోగ సంతాపాన్ని తగ్గించుకున్నారు. వారిలో ఏవేవో అందమైన కోరికలు పుట్టుకొచ్చాయి. కమలనయను వదన కమలమరందంబుదవిలి నయన షట్పదముల వలనద్రావి దిన వియోగ తాపంబు మానిరి గోపకాంతలెల్ల గోర్కులలరా. ఈ విధంగా గోపికలు తనను ప్రేమతో చూస్తూ ఉంటే ఎక్కడి ఆటలు అక్కడ ఆడగలిగిన నేర్పరి అయిన కృష్ణుడు వారిని సిగ్గుతోనూ చిరునవ్వుతోనూ వినయంతోనూ చూస్తూ గొల్లపల్లెలో ప్రవేశించాడు. అప్పుడు రోహిణి యశోదలు కుమారుల యందలి ప్రేమలు పొంగి పొరలగా మనసుదీరా వారిని దీవించారు. బలరామకృష్ణులకు నలుగుబెట్టి తలంటు పోశారు. చక్కని సువాసనలు వెదజల్లే పువ్వులను గంధాలను అలంకరింపజేశారు. అందమైన దుస్తులను తొడిగి ఎన్నో రుచులతో కూడిన భోజనం పెట్టారు. తృప్తిగా భుజించిన తరువాత సుఖమైన శయ్యలపైన పరుండబెట్టి హాయిగా నిద్రపుచ్చారు. ఓ పరీక్షన్ మహారాజా, ఒకనాడు కృష్ణుడు గోపకులతోడి కూడి గోవులను దోలుకొని అడవికి వెళ్ళాడు. ఆ పూట బలరాముడు మాత్రం వెళ్ళలేదు. తీవ్రంగా ఉన్న ఎండలో గోవులు గోపాలకులు దాహంతో తపించిపోయి సొమ్మసిల్లిపోయారు. వారంతా యమునా నది మడుగులో విషం కలిసిన నీళ్లు త్రాగి ప్రాణాలు కోల్పోయి పడిపోయారు. యోగీశ్వరులకు ప్రభువు, యోగులందరికీ వందనీయుడు అయిన కృష్ణుడు తన చూపులు అనే అమృత వర్షంతో పశువులను గోపకులను మళ్ళీ బ్రతికించాడు. వారందరూ కృష్ణుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని సంతోషించి ఇళ్లకు వెళ్ళిపోయారు. మహారాజా, కాళీయుడు అనే నాగుని చేత విషంతో నిండిపోయిన కాళిందీ నదిని పరిశుద్ధం చేయడానికి కృష్ణుడు సంకల్పించాడు. కాళిందీ నది జలాల వలె నీలవర్ణుడైన కృష్ణుడు కాళీయుడు అనే సర్పాన్ని కాళిందీ నదిలో నుంచి వెళ్ళగొట్టాడు. కాళియ ఫణిదూషితయగు కాళింది, కాళియ ఫణిదూషితయగు కాళింది పవిత్ర జయగా ఉత్సుకుడై కాళిందీ జలవర్ణుడు కాళియు వెడలంగ నడిచే గౌరవ ముఖ్య అని శుకమహర్షి చెప్పగా పరీక్షన్ మహారాజు ఇలా అడిగాడు: ఆ లోతు తెలియని కాళిందీ జలాల నుండి మాధవుడు ఎంతటి నేర్పుతో ఆ సర్పరాజును వెళ్ళగొట్టాడో, ఆ అహీంద్రుని అహంకారాన్ని ఎలా అణచివేశాడో, అసలు నదిలో ఆ పాము అంత ఎక్కువ కాలము ఎందుకున్నదో ఇదంతా నాకు తెలియజెప్పవలసినది. బ్రహ్మవేత్తలలో ఉత్తముడైన ఓ సుఖయోగీంద్ర, గోవులను గాచిన నందకుమారుని కథ అనే సుధారసాన్ని చెవులతో ఆప్యాయంగా జొర్రుతూ ఉంటే ఎటువంటి వాడికైనా సంతృప్తి కలుగుతుందా? అందుకు సుఖమహర్షి ఇలా అన్నారు: మహారాజా, విను అంటూ సుఖమహర్షి చెప్పనారంభించారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.